డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాణం చేశారు. మంత్రిని కౌన్సిల్ సమావేశానికి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఆహ్వానించారు. అనంతరం కౌన్సిల్ బడ్జెట్ను మంత్రి ఆమోదించారు. వైసీపీ ప్రభుత్వం 175 ఎమ్మెల్యేలలో అత్యంత అవినీతిపరుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు నరీన్ అని చైర్మన్, కౌన్సిల్ సభ్యులు అన్నారు. మంత్రి సుభాష్ చంద్రన్న పాలనలో రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఎదుగుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా దుర్వాసన వెదజల్లుతున్న పశువుల కబేలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సుభాష్ ఆదేశించారు. హాస్పిటల్ని చేజిక్కించుకుని అవినీతిమయం చేయటం, అలాగే మనం చూసారు ద్రాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే 1000 నుంచి 2000 మంది భోజనాలు ఉచితంగా ఆయన సప్లై చేయించుకోవడం, సుమారు 200 నుంచి 300 రోజులు ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు. దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే దాన్ని అంగీకరించారు కూడా చాలా మంది.